ఏటికొప్పాక బొమ్మలు మన రాష్ట్ర కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి వంటివి. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు దేశ విదేశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకతను సగర్వంగా చాటి చెబుతున్నాయి. ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాఖండాలు ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆట వస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి. చివరికి దేశ ప్రధాని మోదీని సైతం మైమర్పించాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ బొమ్మలు గణతంత్ర దినోత్సవం నాడు శకట రూపంలో దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో వరాహ నది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామం ఇది. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఓ బొమ్మలు తయారు చేసే కథ. ఏటికొప్పాక బొమ్మలు అంటేనే ఎప్పుడు ఆకర్షణీయంగా ఉండేవే. శృతి మెత్తని ఆ రంగులు, అందులో ఉట్టిపడే జీవకళ, వెరసి ఇవన్నీ కళాకారుడి ప్రతిభకు నిదర్శనంగా ఉంటుంది. దేశ విదేశాల్లో ఏటికొప్పాక బొమ్మలకు ఉన్న ఆదరణ అద్వితీయమైంది. రిపబ్లిక్ డే పెరేడ్లో ఏటికొప్పాకకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శకటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చూడముచ్చటగా మనసుని కట్టిపడేస్తున్న ఈ బొమ్మలు చూశారా? ఇవి మన ఆంధ్రప్రదేశ్ గర్వం. జీఐ ట్యాగ్ సంపాదించిన ఈ బొమ్మల్ని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామస్తులు గత 400 ఏళ్లుగా తయారు చేస్తున్నారు. వంట చేసేందుకు కూడా పనికిరాని అంకుడు కర్రతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సూదిమోన పరిమాణం గల బొమ్మల్ని సైతం సులువుగా చెక్కడాన్ని చూసి ఎవరైనా సరే ఔరా అనాల్సిందే. ఈ కళాకారుల ప్రతిభ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోంది. వరహా నదీ తీరంలో ఉన్న ఈ గ్రామస్తులంతా లక్క, అంకుడు కర్రతో చేసిన బొమ్మలపై వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్నారు. అంకుడు కర్రని సేకరించి చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు. ఆ తరువాత బొమ్మకు కావలసిన ఆకృతిలో చెక్కి సహజ సిద్ధమైన రంగులతో ప్రాణం పోస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పెళ్లి కూతురు బొమ్మల నుంచి అల్మారాలో పెట్టుకునే రాణి రుద్రమదేవి, హరిదాసుల బొమ్మల వరకు అన్ని రకాలు తయారు చేయడం ఈ ఏటికొప్పాక గ్రామస్తుల ప్రత్యేకత. ఈ బొమ్మల్లో ఎక్కడా పదునైన అంచులు లేకుండా ఎక్కడ పట్టుకున్నా గుండ్రంగా, నునుపుగా ఉండేలా తయారు చేయడం ఈ కళాకారుల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది. ఈ అందమైన కళాఖండాలు ప్రధాని మోదీ మనసును సైతం దోచాయి. మన్ కీ బాత్ లో మాట్లాడిన మోదీ పిల్లలకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండేలా ఈ బొమ్మలు తయారు చేస్తున్నారని తెలిపారు. వీటి అభివృద్ధి కోసం సివి రాజు అనే వ్యక్తి ఓ కొత్త ఉద్యమం చేపట్టి మరింత నైపుణ్యంతో తయారు చేసి పూర్వ వైభవం తెచ్చారని కొనియాడారు. దేశ విదేశాలకు కూడా ఈ బొమ్మల్ని ఎగుమతి చేస్తున్నారు. మోదీ ప్రస్తావించడం వల్ల ఈ బొమ్మలకు కొంతమేర డిమాండ్ పెరిగిందని తయారీదారులు చెప్తున్నారు. మా ఆయన గారు బొమ్మలు తయారు చేస్తారండి. వెనకాతలు మేము చెవులు, చేతులు, చిన్న చిన్న ఐటమ్స్ అన్ని మేము ఫిక్స్ చేస్తూ ఉంటామండి. బొమ్మ రూపు వచ్చిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంటుంది? చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మేము ఇంత అందంగా చేసామా అనిపిస్తుందండి. ఆర్డర్ మీద తయారు చేస్తామండి. మాకు ఆదాయం తక్కువైనా చాలా సంతృప్తితో ఈ బొమ్మలు తయారు చేస్తున్నామండి. మాకు గవర్నమెంట్ కూడా కొంచెం సహాయం చేయగలిగితే ఇంకా ఈ బొమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మా ఆదాయం పెంచుకుంటామని అనుకుంటున్నామండి. మేము చేసే వస్తువు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్లే పరిమితి అయ్యింది. ఈవేళ మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఇండియా మొత్తం మీద మన ఏటికొప్పాక తయారు చేసే వస్తువు, ప్రతి వస్తువు కూడా మనుగడలోకి వచ్చింది. వాళ్ళు ఇంట్లో డెకరేషన్ పర్పస్, తర్వాత వాళ్ళ వంటింట్లో ఉపయోగించే ఈ చెంచాలు, స్పూన్స్, తర్వాత కంటైనర్స్ కూడా ఈవేళ ప్రతి ఇంట్లో కూడా ఉపయోగపడుతున్నాయి. దీని మీద మాకు ఏటికొప్పాక కళ మాత్రం మళ్ళీ చాలా ఎక్కువగా ప్రపంచ స్థాయిలో కూడా అమెరికా, ఇంగ్లాండ్, లండన్, తర్వాత జపాన్, జర్మనీ అనే దేశాల్లో కూడా బాగా ఆర్డర్స్ ఎక్కువగా మన పక్కనున్న విలేజ్ల్లో పట్టుకెళ్తున్నారండి. బొమ్మలకు ప్రాణం పోస్తున్న ఈ కళాకారుల జీవితాల్లో మాత్రం వెలుగులు ఉండడం లేదు. తయారీకి వాడే అంకుడు కర్రపై నిషేధం విధించారు.
దాన్ని ఎత్తివేసి సబ్సిడీపై కర్రను ఇప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇందులో మిగిలిది తగిలిదంటే ఏమీ లేదండి. ఇందులో మేము రోజు పని ఒకవేళ ఒక 500 పెట్టి చేసుకుంటే పని కనుక అందులో కర్రకని, లక్కకని, కరెంటుకని ఇవన్నీ కూడా మేము తీసుకోవాలి. మాకంటూ రోజుకి మిగిలిది 500 రూపాయలు పని చేసుకుంటే మాకు మిగిలిది 200 రూపాయలు మాత్రమే మిగులుతుంది. అంతకు మించి ఎక్కువ ఏం మిగలదండి ఇందులో కూడా. కాకపోతే ఏంటంటే చేసుకోవాలి అన్న ఇదికి కుటుంబం పోషణ మాత్రం దీని మీదే జరుగుతుంది మాకు. ఈ లక్క బొమ్మలు అభివృద్ధి చెందాలి అంటే మెయిన్ అంకుడుకారుని ప్లాంటేషన్ చేసి దాని నిషేధంలో ఉంది. ఆ నిషేధాన్ని తొలగించి అంకుడుకారు డిపో మేము పెట్టించాము అప్పుడు, కానీ అది మూతపడిపోయింది. ఆ అంకుడుకారుని ఓపెన్ చేసి కంపల్సరిగా ప్రతి ఒక్కరికి సబ్సిడీ మీద అంకుడుకారుని ఇవ్వాలి, అలాగే లక్కను కూడా మా సబ్సిడీ మీద ఇవ్వాలి సార్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ పిల్లలు ఇందులో వేరే వాటికి డైవర్ట్ అయిపోతున్నారు కాబట్టి దానికి ఎక్కువ ప్రోత్సాహం ఉంటే కళ అనేది అభివృద్ధి చెందుతుంది. విదేశాల్లో మాత్రం మంచి డిమాండ్ ఉంది సార్. మా ఊళ్ళో రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఎన్నట్లకి కారణం ఏంటంటే ఓన్లీ లక్క బొమ్మ, ప్రకృతి సహజమైన కలర్స్ ఇవన్నీ తప్ప వేరే కాదు సార్. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఈ బొమ్మలు మరోమారు అందరి దృష్టిని ఆకర్షించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఏటికొప్పాక బొమ్మలతో ఆంధ్రప్రదేశ్ టీవీ ప్రదర్శితమవబోతోంది. ఇది ఏటికొప్పాక బొమ్మల చరిత్ర. ప్రజలకి అలాగే కళాకారులకి వారి ప్రతిభకు తార్కాణంగా ఈ బొమ్మలు నిలుస్తున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయిగా ఇవి ఈ హస్తకళాకారుల ప్రతిభ నిరంతరం ప్రతిబింబిస్తూనే ఉంటుంది. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.